హలో అందరికీ నమస్తే. ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత 2 వారాల నుంచి ఉధృతమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి 11న జరిగినటువంటి ఎన్నికలు సజావుగా కొనసాగినాయి. మరి ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయా అని పోటీ చేసిన అభ్యర్థులు 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్న తరుణంలో ఆ సమయం కూడా రానే వచ్చింది. ఫిబ్రవరి 13వ తారీఖు నాడు 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కావడం జరిగింది. అయితే మరి ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటది అనే అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఎన్నికల యొక్క సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతతోని ఎన్నికల జరిగినటువంటి ఆ ఓట్ల లెక్కింపును సజావుగా జరిగే విధంగా చూసుకోవడంలో కీలక పాత్ర వహిస్తుంది. అందులో భాగంగానే బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మొదటగా తీసుకొచ్చిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉంటాయో ఎన్నికల నిబంధన ప్రకారం వాటిని మొదటగా లెక్కింపు జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అంటే వార్డుల వారీగా ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సమక్షంలో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి స్టెప్. తర్వాత క్రమం ఏంటంటే ఈ ఓపెన్ చేసినటువంటి బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉంటాయో బ్యాలెట్ పత్రాలు, ఆ బ్యాలెట్ పత్రాలను ఒక్కొక్క కట్టగా 25కు ఒక కట్టగా చుట్టడం జరుగుతుంది. అలా చుట్టినటువంటి ఒక్కొక్క కట్టలో 25గా ఉంచి మొత్తం 1000 బ్యాలెట్ ఓట్లు ఉండే విధంగా ఒక రౌండ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రెండవ ప్రక్రియ. మూడవ ప్రక్రియలో ఏం జరుగుతుంది? అసలు ఓటింగ్ కౌంటింగ్ అనేది ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఏదైతే ఆ బ్యాలెట్ పత్రాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేస్తూ ముద్రలు కరెక్ట్గా ఏ పార్టీకి అయితే ఉంటాయో వాటన్నింటినీ ఒకే వైపు వేయడం, అభ్యర్థుల వారీగా వేరు చేసే ప్రక్రియ కొనసాగే క్రమంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 1కి 2 సార్లు చూపిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అవకతవకలు జరగకుండా సామరస్యంగా ఓట్ల లెక్కింపు విధానం జరిగే విధంగా రిటర్నింగ్ అధికారి అక్కడ ప్రయత్నం చేస్తాడనేసి చెప్పవచ్చు. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో అనే అంశాన్ని ఎలా నిర్ధారిస్తాడంటే ఫామ్ 20లో ఏ అభ్యర్థులకైతే వచ్చిన ఓట్లు ఉంటాయో వాటన్నింటిని కూడా నమోదు చేసే ప్రక్రియలో నిమగ్నం అవుతారు రిటర్నింగ్ అధికారి. నమోదు చేసిన తర్వాత రిటర్నింగ్ అధికారి సంతకం చేయడంతో పాటు ఏ పార్టీ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పార్టీని విజేతగా ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది అనేసి చెప్పవచ్చు. అయితే తెలంగాణలో హోరాహోరీగా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఇప్పుడు టీవీలకే అతుక్కున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పోటీ చేసిన అభ్యర్థుల్లో హై టెన్షన్ మొదలైందని కూడా చెప్పవచ్చు. మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న అంచనాలను పరిశీలించినట్లయితే అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. చూద్దాం సాయంత్రం వరకు కానీ వచ్చే రిజల్ట్లను బట్టి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది మరొక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ జరిగినటువంటి తెలంగాణలో మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల్లో మొట్టమొదటి విజయాన్ని బీజేపీ పార్టీ యాదగిరి గుట్టలో ఉన్నటువంటి మొదటి వార్డులో గెలవడం జరిగింది. బోడ రాధ గారు విజయాన్ని అందుకొని బీజేపీ పార్టీకి ఒక తొలి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. మున్ముందు బీజేపీ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకుంటుందో
చూద్దాం, వేచి చూడండి. ఆర్ఎల్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆలోచనల్ని కామెంట్లో పొందుపరిచే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి సార్. అందరూ కూడా ఈ విధంగా సపోర్ట్ చేసి మున్ముందు ఇంకా మాకు బూస్టింగ్ వస్తుంది, మంచి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అంశాలను కామెంట్లో పొందుపరిచే ప్రయత్నం అయితే చేయండి. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఆర్ఎల్ఆర్ టీవీ ప్రేక్షకులకు కానీ వీక్షకులకు కానీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.